బీసీ రిజర్వేషన్ల అమలు కోసం కాంగ్రెస్ పోరుబాట పట్టింది. ఇవాళ లోక్సభలో టీ కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చారు. రేపు జంతర్ మంతర్ దగ్గర నిరసన తెలపనున్నారు. నిరసన కార్యక్రమంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క పాల్గొనున్నారు. ఎల్లుండి రాష్ట్రపతికి వినతి పత్రం ఇవ్వనున్నారు హస్తం నేతలు. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు చెర్లపల్లి నుంచి ప్రత్యేక రైల్లో హస్తినకు వెళ్లారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలుకు డిమాండ్ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. బీసీ రిజర్వేషన్ల అమలు కోసం కాంగ్రెస్ పోరుబాట పట్టింది. ఇవాళ లోక్సభలో టీ కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చారు. రేపు జంతర్ మంతర్ దగ్గర నిరసన తెలపనున్నారు. నిరసన కార్యక్రమంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క పాల్గొనున్నారు. ఎల్లుండి రాష్ట్రపతికి వినతి పత్రం ఇవ్వనున్నారు హస్తం నేతలు. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు చెర్లపల్లి నుంచి ప్రత్యేక రైల్లో హస్తనకు వెళ్లారు. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలుకు డిమాండ్ చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. బీసీ రిజర్వేషన్ల అమలు కోసం కాంగ్రెస్ పోరుబాట పట్టింది. ఇవాళ లోక్సభలో టీ కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానం ఇచ్చారు. రేపు జంతర్ మంతర్ దగ్గర నిరసన తెలపనున్నారు. నిరసన కార్యక్రమంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క పాల్గొనున్నారు. ఎల్లుండి రాష్ట్రపతికి వినతి పత్రం ఇవ్వనున్నారు హస్తం నేతలు. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు చెర్లపల్లి నుంచి ప్రత్యేక రైల్లో హస్తనకు వెళ్లారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు డిమాండ్ చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మొత్తానికి రేపైతే జంతర్ మంతర్ దగ్గర నిరసన తెలపనున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క 3 రోజుల పాటు కార్యాచరణ సిద్ధం చేసింది. అటు ముఖ్యంగా ఢిల్లీ వేదికగా 3 రోజుల పాటు బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఇంప్లిమెంట్ చేస్తూ 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేసే విధంగా కూడా కార్యాచరణను సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అందులో భాగంగానే నిన్న అటు చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక రైల్లో తెలంగాణకు సంబంధించినటువంటి దాదాపు అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి నేతలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనుబంధ సంఘాల నేతలు కూడా ప్రత్యేక రైల్లో దాదాపు 1000 నుంచి 1400 మంది ఢిల్లీకి బయలుదేరి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఈ యొక్క అందులో భాగంగానే ఇవాళ పార్లమెంట్ లోని ఉభయ సభల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు అటు వాయిదా తీర్మానాలు అందజేశారు. ఆ వాయిదా తీర్మానాలతో పాటు కానీ పార్లమెంటు ఆవరణలో కొద్దిసేపటిమే అటు బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి వారు నిరసన ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున ప్లకార్డులు, అదేవిధంగా బీసీ రిజర్వేషన్ అమలు చేయాలి, అటు కేంద్రానికి పంపినటువంటి బీసీ రిజర్వేషన్ ను సాకారం చేయకుండా, ఆలస్యం చేయకుండా కూడా ముందుకు తీసుకువెళ్తూ దాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలి, ఉభయ సభల్లో కూడా ఆమోదించాలి అనేటటువంటి కోణంలో కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కొద్దిసేపటి క్రితమే అటు కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి ముఖ్య నేతలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు, రాజ్యసభ, లోక్సభ సభ్యులు కూడా పార్లమెంటు ఆవరణలో పెద్ద ఎత్తున ప్లకార్డులో ప్రదర్శిస్తూ, అదేవిధంగా ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ కూడా ఈ యొక్క 42% బీసీ రిజర్వేషన్ తెలంగాణలో స్థానిక సంస్థల్లో ఇంప్లిమెంట్ చేయాలనేటటువంటిది నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వరుసగా ఈ 3 రోజుల పాటు పార్లమెంటు నడుస్తున్న నేపథ్యంలో కూడా వాయిదా తీర్మానాలను అటు ఉభయ సభల్లో బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి చర్చ చేయాలి. ఆ అంశాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఇప్పటికే కులగణన చేపట్టింది. ఆ యొక్క కులగణన నివేదిక ఆధారంగా బీసీలు రాజకీయంగా, అదేవిధంగా ఆర్థికంగా, సామాజికంగా వెనుకబాటుకు గురవుతూ ఉన్నారు. కాబట్టి వారిని ప్రోత్సాహం కల్పిస్తూ కూడా అన్ని రంగాల్లో వారికి అవకాశం కల్పించేందుకు 42% అమలు చేస్తే గనక వారు ఆయా వర్గాలు అభివృద్ధి చెందుతాయనే కోణంలో కూడా నిరసన ప్రదర్శన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 1 గంటకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఢిల్లీ వెళ్ళబోతా ఉన్నారు. 3 రోజుల పాటు ఈ యొక్క ఢిల్లీలో ఈ యొక్క
బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి ఉద్యమ కార్యాచరణలో సీఎం రేవంత్ రెడ్డి కూడా పార్టిసిపేట్ చేశారు. రేపు ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్లో జరగబోయేటటువంటి బీసీ రిజర్వేషన్ అమలుకు సంబంధించి ఓబీసీ ధర్నా కార్యక్రమాన్ని తెలంగాణ పీసీసీ తీసుకున్న నేపథ్యంలో అటు ఇండియా కూటమిలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాల మద్దతు కూడగడుతూనే అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి లోక్సభలో ఉన్నటువంటి 100 మంది ఎంపీలు అదేవిధంగా రాజ్యసభలో ఉన్నటువంటి ఎంపీల సహకారంతో ఇందులో ఈ యొక్క ఓబీసీ ధర్నా కార్యక్రమంలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు ప్రధానంగా అటు పార్లమెంటు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ కూడా పార్టిసిపేట్ చేసే విధంగా తెలంగాణ నేతలు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కూడా మద్దతు కోరినటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణకు సంబంధించినటువంటి మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలతో పాటు కానీ వాకిటి శ్రీహరి ముద్రాజు ఇప్పటికే ఢిల్లీ బయలుదేరినటువంటి పరిస్థితి ఉంది. రేపు పెద్ద ఎత్తున అటు బీసీ సంఘాల నేతలు, మరోవైపు తెలంగాణ నుంచి వెళ్ళినటువంటి 1400 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ యొక్క జంతర్ మంతర్ వద్ద జరగబోయేటటువంటి బీసీ రిజర్వేషన్ ఓబీసీ ధర్నాలో పార్టిసిపేట్ చేశారు. అదేవిధంగా వివిధ బీసీ సంఘాల నేతలు కూడా హాజరు కావాలనేటటువంటి పిలుపును కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అయితే రాజకీయాలకు అతీతంగా ఈ యొక్క బీసీ బిల్లును అసెంబ్లీలో ఆమోదించిన నేపథ్యంలో అదేవిధంగా కలిసికట్టుగా ఈ యొక్క బీసీ రిజర్వేషన్ను బీసీలకు అందజేయాలనేటటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ యొక్క పోరుబాటకు సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ మరుసటి రోజు ఈ నెల 7వ తేదీన ద్రౌపది ముర్మును భారతదేశ రాష్ట్రపతిగా ఉన్నటువంటి ద్రౌపది ముర్మును కలిసి అటు పార్లమెంటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ మంత్రులు, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జు మీనాక్షి నటరాజన్ కూడా కలిసి ఈ యొక్క బీసీ రిజర్వేషన్ యొక్క ప్రాముఖ్యత అదేవిధంగా ఆవశ్యకత తెలంగాణలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులను కూడా ద్రౌపది ముర్ముకు వివరించి ఈ యొక్క బిల్లును వెంటనే ఆమోదించేలా కోరబోతా ఉన్నారు. వరుసగా ఈ 3 రోజుల పాటు ఈ ఉద్యమ కార్యాచరణను కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రాజు, అలాగిటు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ 42% బీసీ రిజర్వేషన్ బిల్లు అమలు అనేది ఎంతవరకు సాధ్యమయ్యే అవకాశం ఉంది? ఇందులో అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నప్పటికీ కూడా గత ప్రభుత్వం ఈ యొక్క బీసీలకు అమలవుతున్నటువంటి స్థానిక సంస్థల్లో 34% కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆర్టికల్ 285ని సవరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే తెలంగాణ అసెంబ్లీ వేదిక అంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందుగానే కామారెడ్డి వేదికగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చేతుల మీదుగా ఈ యొక్క 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తాం, వారికి రాజకీయంగా ఎదుగుదలకు ఉపయోగపడే విధంగా కూడా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తామనేటటువంటి హామీ ఇవ్వడం జరిగింది. దాన్నే ఆ కులగణన చేసి ఆ యొక్క కులగణనలో వచ్చినటువంటి పూర్తి స్థాయి డేటాను ఆధారంగా చేసుకొని అందులో 46% బీసీలు హిందూ బీసీలు ఉన్నారు, మరోవైపు 10% మంది మైనార్టీ బీసీలు కూడా ఉన్నారు. కాబట్టి ఓవరాల్గా 56% ఉంది. వారికి 42% రిజర్వేషన్ కల్పించేందుకు అసెంబ్లీలో 2 వేరువేరు బిల్లులను ప్రవేశపెట్టారు. ఒకటి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ కాగా మరొకటి విద్యా ఉపాధి అవకాశాల్లో బీసీలకు 42% అవకాశం కల్పించేలా ఈ యొక్క బిల్లును తీసుకురావడం జరిగింది. శాసనసభ శాసన మండలి ఉభయ సభలు కూడా వివిధ రాజకీయ పక్షాలు బీఆర్ఎస్ బీజేపీతో పాటు ఎంఐఎం సిపిఐ నేతల ఎమ్మెల్యేలు కూడా ఏకగ్రీవంగా ఈ యొక్క బిల్లుకు ఆమోదించాయి. ఆ తర్వాత కేంద్రానికి పంపడం జరిగింది. దాదాపు 2.5 నెలలు గడిచిపోయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సానుకూల స్పందన రాకపోవడంతో ఈ యొక్క ఉద్యమ కార్యాచరణకు దిగింది. అయితే మధ్యలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి వెసులుబాటులో భాగంగానే అటు తెలంగాణ అసెంబ్లీని ప్రొరోగ్ చేస్తూ కూడా తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. బీసీలకు 42% రిజర్వేషన్ అంశాన్ని కల్పించే అంశానికి సంబంధించి తెలంగాణ మంత్రివర్గంలో ఒక తీర్మానాన్ని చేసింది. ముసాయిదా ఆర్డినెన్స్ను కూడా జారీ చేసింది. అది కూడా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు పంపినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆయన పలువురి అటు అడ్వకేట్ జనరల్ న్యాయ సలహాలను కూడా తీసుకున్నారు, మరోవైపు న్యాయ నిపుణుల సలహాలను కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు రాష్ట్రంలో బీజేపీ పదే ఈ యొక్క బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి తాము ఎందుకు వ్యతిరేకిస్తూ ఉన్నామనేది కూడా పూర్తి స్థాయిలో చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇందులో 10% ముస్లిం బీసీలను ఏ విధంగా చేరుస్తారు అనేటటువంటి అంశానికి సంబంధించి వ్యతిరేకిస్తూ ఉన్నది. పూర్తి స్థాయిలో కూడా హిందువులకు సంబంధించినటువంటి బీసీలకు 42% కల్పిస్తే తాము సంపూర్ణంగా మద్దతిస్తామనేటటువంటి కోణంలో కూడా కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. రాజ్యసభ సమావేశాలు కొనసాగుతున్నాయి, లైవ్ లో చూద్దాం.
previous chairman were of please. Our previous chairman were of the considered opinion. Our previous chairman, let me repeat, our previous chairman were of the considered opinion that Rule 267 was applicable for raising rarest of rare cases and never on the matters of routine nature. Members would appreciate that between the year 2000 to 2004, no 267 notices were allowed. Between the year 2004 to 9, only 4 substantive discussions under the Rule 267 took place. Further, out of 491 notices received under Rule 267, between the year June 2009 to May 2014, only 1 substantive discussion took place by suspending on the business of the House. From the year 2014 till the last session of Rajya Sabha, out of 3,152 notices received under Rule 267, only 6 notices were admitted for substantive discussion. Members may recall that a previous Speaker Lok Sabha, Sri Balram Jakharji, members may recall that a previous Speaker Lok Sabha, Sri Balram Jakharji, held that he cannot make any comment upon the actions and decisions of the Election Commission. He inter alia stated the following, I quote, "You know that I cannot comment upon the actions and decisions of..."